మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఫ్రెంచ్ విప్లవంలో కీలకమైనటువంటి 46 బిట్లతో ఈ వీడియో ఉంటుందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి, టైత్. టైత్ అంటే ఏమిటి? ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1. మతాధికారులు క్రైస్తవుల నుంచి వసూలు చేసే పన్నుని టైత్ అంటారండి. అంటే ఇదంతా కూడా ఫ్రెంచ్ విప్లవ కాలం టైంలో అండి. రెండవది, ఫ్రెంచ్ విప్లవం ఎవరి కాలంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4. లూయి 16. మూడో బిట్ అండి, ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. మొత్తంగా 46 బిట్లు ఉంటాయండి. 16వ లూయి భార్య మేరీ ఆంతునెట్ ఏ దేశ రాజకుమార్తె? ఆన్సర్ ఆప్షన్ 3. ఆస్ట్రియా దేశపు రాకుమార్తె. నాలుగో బిట్ అండి, క్రింది వారిలో ఫ్రాన్స్ దేశ మూడవ వర్గం సభ్యులు ఎవరు? మూడవ వర్గం సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ 4. పైవందరు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వడ్డీ వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ దేశంలో మూడవ వర్గం సభ్యులండి. ఐదో బిట్టు, స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2. మాంటెస్క్యూ. స్పిరిట్ ఆఫ్ లాస్ మాంటెస్క్యూ. ఆరవదండి, మాంటెస్క్యూ ప్రకారం ఏ దేశ అధికార వర్గం అత్యున్నతమైంది? ఏ దేశ అధికార వర్గం అత్యున్నతమైంది? ఆన్సర్ ఆప్షన్ 3. ఇంగ్లాండ్ అండి. ఏడవది, స్వేచ్ఛగా పుట్టిన మానవుడు అన్ని చోట్ల సంఖ్యలతో బందీగా ఉన్నాడు అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3. రూసో. ఎనిమిదవదండి, సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత రూసో అండి. నెక్స్ట్ 9వది, క్రింది వారిలో ఫ్రాన్స్ ప్రభుత్వ ఆదాయ వ్యయాల నివేదికను ప్రచురించిన ఆర్థిక సలహాదారు ఎవరు? ఫ్రాన్స్ ప్రభుత్వ ఆదాయ వ్యయాల నివేదికను ప్రచురించిన ఆర్థిక సలహాదారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2. నెక్కర్. ఆప్షన్ 2. నెక్కర్. 10వ బిట్ అండి, ఫ్రాన్సులో 1789లో జరిగిన ఎస్టేట్ జనరల్ సమావేశం ఎన్నేళ్ల తర్వాత జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3. 175 సంవత్సరాల తర్వాత జరిగింది. 11వదండి, టెన్నిస్ కోర్ట్ శపథం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4. 1789 జూన్ 20వ తేదీన. 12వదండి, మేము ఇక్కడి నుండి కదిలి వెళ్ళిపోవడం జరగదని మీ చక్రవర్తికి చెప్పండి. కావాలంటే తుపాకులతో వచ్చి మమ్మల్ని చంపి ఖాళీ చేయించండి అని టెన్నిస్ కోర్టు నుండి ప్రకటించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2. మిరాబో. 13వదండి, ప్యారిస్ నగరంలో మున్సిపల్ నగర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నగర పరిపాలనా మేయర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1. సాల్విన్ బెయిలీ. మున్సిపల్ నగర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నగర పరిపాలనా మేయర్గా సాల్విన్ బెయిలీ ఎన్నికవ్వడం జరిగింది. 14వదండి, ఫ్రెంచ్ విప్లవ సమయంలో విప్లవవాదులు రూపొందించిన కొత్త జెండాలో ఏ రంగులతో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4. ఎరుపు, తెలుపు, నీలం ఈ 3 రంగులతో కలిపి విప్లవవాదుల కొత్త జెండా అయితే ఉందండి. మరి మిత్రులు గమనించాలి, కాలం చాలా చాలా విలువైంది. ప్రతి క్షణాన్ని కూడా ఒడిసిపట్టుకోవాలండి. ప్రతి నీటి బొట్టు ఏ విధంగా చాలా ఉపయోగకరమైందో మీ యొక్క
కాలం కూడా చాలా చాలా ఉపయోగకరమైంది. ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దండి. మరి దరిద్రం తలుపు తీసే వరకు కొడుతుంది. అదృష్టం మాత్రం మీరు తీసినప్పుడే అది కొట్టినప్పుడే మనం తీయాలండి. దయచేసి మీ యొక్క అద్భుతమైనటువంటి కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోనట్లయితే మీరు భారీ మూల్యాన్నయితే చెల్లించుకోక తప్పదండి. అందుగురించనే సమయాన్ని ఉపయోగించుకోండి. మీకు తోడుగా నేను కూడా ఉంటాను. 15వదండి, ఫ్రాన్స్ నూతన అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటనపై ఏ దేశ ప్రభావం ఉంది? ఫ్రాన్స్ నూతన అసెంబ్లీ మానవ హక్కుల ప్రకటనపై ఏ దేశ ప్రభావం ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా. అమెరికా. 16వదండి, ఫ్రాన్స్లో మానవ హక్కుల ప్రకటన రూపొందించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2 లఫాయట్. లఫాయట్. మానవ హక్కుల ప్రకటన రూపొందించిన వారు లఫాయట్. 17వదండి, ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచిన అంశం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మానవులంతా సమానము, ప్రజలే ప్రభుత్వ అధికారాన్ని నిర్ణయిస్తారు, వాక్ స్వాతంత్రం కల్పిస్తారు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ప్రకటనలో పొందుపరిచారండి. 18వది, జాకోబియన్ క్లబ్. జాకోబియన్ క్లబ్ ప్రధాన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాబిస్పియర్. రాబిస్పియర్. 19వదండి, ప్యారిస్ మహిళల ఆకలి యాత్ర. ప్యారిస్ మహిళల ఆకలి యాత్ర ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1789 అక్టోబర్ 5వ తేదీన అక్టోబర్ 5న ఆకలి యాత్ర జరిగింది. ప్యారిస్ మహిళల ఆకలి యాత్ర. 25వదండి, కోర్సిలియర్ క్లబ్. కోర్సిలియర్ క్లబ్ ప్రధాన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డాంటన్. కోర్సిలియర్ క్లబ్ ప్రధాన నాయకుడు డాంటన్. 21వదండి, ఫ్రాన్స్లో బేతావాహ పాలన జరిగిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 1793 నుండి 1794 వరకు ఫ్రాన్స్లో బేతావాహ పాలన జరిగింది. 22వది, ఫ్రాన్స్లో 1792 1795 మధ్య జరిగిన పాలనను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 కన్వెన్షన్ పరిపాలన అంటారండి. ఈ యొక్క 1792 95 మధ్య ఉన్నటువంటి ఈ పాలనను కన్వెన్షన్ పరిపాలన కూడా అంటారు. 23వది, గిలిటన్ అంటే ఏమిటి? గిలిటన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మరణదండన యంత్రం. గిలిటన్ అంటే మరణదండన యంత్రం అని అర్థం అండి. 24వది, క్రింది వాటిలో కన్వెన్షన్ విజయం ఏది? క్రింది వాటిలో కన్వెన్షన్ విజయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. తూనికలు కొలతల్లో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, న్యాయ స్మృతిలో అంశాల మార్పులు చేర్పులు చేయడము, నిర్బంధ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా కన్వెన్షన్ విజయాలండి. 25వది, ఫ్రాన్స్ భాషలో కూప్ డియట్. ఫ్రాన్స్ భాషలో కూప్ డియట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం. కూప్ డియట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడాన్ని మనం కూప్ డియట్ అంటామండి. 26వది, నెపోలియన్ 1797లో ఆస్ట్రియాను ఓడించి ఏ సంధి చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 కాంపో ఫోర్నియా సంధి అండి. కాంపో ఫోర్నియా సంధి. 27వది, ఫ్రాన్స్లో మొదటి కౌన్సిలర్గా ఎవరిని ప్రకటించారు? ఫ్రాన్స్లో మొదటి కౌన్సిలర్గా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 నెపోలియన్. నెపోలియన్. 28వదండి, ఫ్రాన్స్ నెల అయినటువంటి బ్రూమైర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏ నెలతో సమానం? ఫ్రాన్స్ నెల అయినటువంటి బ్రూమైర్ మన ఇంగ్లీష్ నెలతో ఏ నెల? ఆన్సర్ ఆప్షన్ 4 నవంబర్ని మనం ఫ్రాన్స్ నెల బ్రూమైర్ అంటామండి. 29వది, నెపోలియన్ ఏ సంవత్సరంలో తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 1804లో 1804లో నెపోలియన్ తనను తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా
ప్రకటించుకోవడం జరిగింది. 35 అండి, నా తర్వాత ప్రళయమే, నా తర్వాత ప్రళయమే అన్న ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 15వ లూయి, 15వ లూయి. 31దండి, ఫ్రాన్స్ సమాజంలో పన్నులు చెల్లించే వర్గం, పన్నులు చెల్లించే వర్గము. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ వర్గం, మూడో వర్గం. ఇందాక మూడో వర్గం గురించి చెప్పుకున్నాం. ఉపాధ్యాయులు, లాయర్లు, వడ్డీ వ్యాపారులు వాళ్ళందరూ కూడా మూడో వర్గంలోకి వెళ్తారండి. 32ది, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ఏ దేశం నుంచి ప్రపంచం గ్రహించింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్ నుంచి అండి. ఫ్రాన్స్ నుంచి ఏమేమి నేర్చుకున్నారో చూద్దామండి. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించడం జరిగింది. 33ది, ఫ్రాన్స్లో బేతావాహ పాలనకు కారకుడు ఎవరు? ఫ్రాన్స్లో బేతావాహ పాలనకు కారకుడు. ఆన్సర్ ఆప్షన్ 2 రాబిస్పియర్. ఆన్సర్ ఆప్షన్ 2 రాబిస్పియర్. 34దండి, బాస్టిల్ కోట ముట్టడికి కారణం ఏమిటి? బాస్టిల్ కోట ముట్టడికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంతువానెట్ ఆస్ట్రియా నుండి ఆయుధాలు తెప్పించిందనే వార్త వల్ల బాస్టిల్ కోట ముట్టడికి కారణమైంది. 35దండి, సంగీతం, వేట మీద ఎక్కువ ఆసక్తి ఉన్నటువంటి ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు? సంగీతం మీద, వేట మీద ఎక్కువ ఆసక్తి ఉన్నటువంటి ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 13వ లూయి, 13వ లూయి. 36వదండి, ఫ్రాన్స్ సమాజంలో ఉన్న అసమానతలను, అంతరాలను ప్రశ్నలు, సమాధానాల ద్వారా తెలియజేసినటువంటి ఫ్రాన్స్ తత్వవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అబే సాయిస్, అబే సాయిస్. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీకు ఒక 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మీలాంటి ఎంతోమంది యువతకి ఈ యొక్క వీడియోలు అయితే చేరుతాయండి. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని ఎక్కువ వీడియోలు చేసిన వాళ్ళ ప్రోత్సహించిన వారు అవుతారు. ఈ 2 కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయండి. 37వదండి, క్రింది ఏ ఫ్రాన్స్ మేధావి సమాజంలోని ప్రభు వర్గాన్ని తన వ్యంగ్య రచనలతో విమర్శించాడు? ఏ ఫ్రాన్స్ మేధావి సమాజంలోని ప్రభు వర్గాన్ని తన వ్యంగ్య రచనలతో విమర్శించిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఓల్చేర్, ఓల్చేర్ అనే ఫ్రాన్స్ మేధావి అండి. 38వది, 16వ లూయికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఈయన ఫ్రెంచ్ విప్లవం బలపడడానికి ఏమాత్రం కారకుడు కాదు అనేది సరికానిదండి. ఇది సరికానిదండి. 39వదండి, ఓ విప్లవమా నీ పేరిట ఎన్ని నేరాలు అని బేతావాహ పాలనా కాలంలో అన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మేడమ్ రోలాండ్, మేడమ్ రోలాండ్. ఓ విప్లవమా నీ పేరిట ఎన్ని నేరాలు అని బేతావాహ పాలనా కాలంలో అన్న వ్యక్తి మేడమ్ రోలాండ్. 45 అండి, ఫ్రాన్స్ మొదటి రాజ్యాంగం ఫ్రాన్స్ దేశాన్ని ఎన్ని డిపార్ట్మెంట్లుగా విభజించింది? ఫ్రాన్స్ మొదటి రాజ్యాంగం ఎన్ని డిపార్ట్మెంట్లుగా ఫ్రాన్స్ దేశాన్ని విభజించింది? ఆన్సర్ ఆప్షన్ 3 83 డిపార్ట్మెంట్లుగా విభజించడం జరిగిందండి. 41వదండి, ఫ్రాన్స్లో సెప్టెంబర్ హత్యలు ఎవరి నాయకత్వంలో జరిగాయి? ఫ్రాన్స్లో సెప్టెంబర్ హత్యలు ఎవరి నాయకత్వంలో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 మరాట్, మరాట్ నాయకత్వంలో సెప్టెంబర్ హత్యలు అనేవి జరిగాయి. 42వది, జకోబియన్ క్లబ్, జకోబియన్ క్లబ్ అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇదొక అతివాద సంఘము. జకోబియన్ క్లబ్ అనేది అతివాద సంఘము. 43వదండి, క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవ బైబిల్గా చెప్పబడిన గ్రంథం ఏది? క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవ బైబిల్గా చెప్పబడిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సోషల్ కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్. 44వదండి, క్రింది వాటిలో
ఫ్రెంచ్ విప్లవానికి కారణం? క్రింది వాటిలో ఫ్రెంచ్ విప్లవానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇవి ఇవి ర్యాపిడ్ రివిజన్ గాను ఎంతో బాగా యూజ్ అవ్వడానికి వేగంగా చెప్పడం జరుగుతుందండి. మీ యొక్క టైం సేవ్ అవ్వడానికి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఫ్రెంచ్ విప్లవానికి కారణమైనట్టు పైవన్నీ కదండి. ఒక్కొక్కటి చూద్దామండి. మూడవ ఎస్టేట్కు ప్రాతినిధ్యం లేకపోవడము, ఆర్థిక పరిస్థితులు దిగజారడము, ప్రభు వర్గము, మతాధికారులు మితిమీరినటువంటి అధికారం ఉండడం వల్ల ఈ ఫ్రెంచ్ విప్లవానికి కారణమయ్యాయి. 45దండి. నెపోలియన్కు అత్యంత ఇష్టమైనటువంటి అశ్వం గుర్రం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 మారెన్గో అనే గుర్రం అత్యంత ఇష్టము నెపోలియన్కి. మరి చిట్ట చివరి బిట్టండి. మరి క్రింది వారిలో ఒకరికి ఫ్రెంచ్ విప్లవంతో సంబంధం లేదు. క్రింది వారిలో ఒకరికి ఫ్రెంచ్ విప్లవంతో సంబంధం లేదు. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.